నాట్యశాస్త్రం నాట్యవేదంలో నుంచి ఎలా వచ్చింది? దాన్ని ఎవరిక్కడికి పరలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చారు. ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే నాట్యవేదం అంటే ఏంటి? నాట్యశాస్త్రం అంటే ఏంటి? దీని గురించి నేను పాత వీడియోల్లో మీకు చెప్పాను. ఇప్పుడు నాట్యవేదం, నాట్యశాస్త్రం ఆ వీడియోస్, ఆ తర్వాత ఎలా అది ఈ డాన్స్ ఎట్లా ఫామ్ అయింది, దాన్ని ఎట్లా పార్వతి, శివుడు, నంది, బ్రహ్మ వీళ్ళందరూ కలిసి నాట్యవేదంగా ఎలా చేశారు, ఇవన్నీ మీకు పాత వీడియోల్లో దొరుకుతాయి, నా వీడియోల్లోనే. అయితే ఇప్పుడు మనము విపులంగా నాట్యశాస్త్రం గురించి తెలుసుకుందామండి. అంటే నాట్యశాస్త్రం కూడా అప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదంటే, అది పౌరాణికంగా మనం మాట్లాడుకున్నాం. పౌరాణికంగా మాట్లాడుకోవటం అంటే మనము అంటే ఇప్పుడు పుక్కిటి పురాణాలు అనటం కాదు, కానీ పౌరాణికంగా వేరుగా ఉంటుంది, హిస్టారికల్గా ఒక విధంగా ఉంటుంది అనమాట, ఏ విషయమైనా కూడా. సో అలాగే ఇప్పుడు నాట్యశాస్త్రాన్ని మనం పౌరాణికంగా అప్పుడు చెప్పుకున్నది, ఇప్పుడు మన హిస్టారికల్గా చెప్పుకోబోయేది, దాన్ని మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. చాలా భేదాలు, చాలా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి మనకి. సో మరి హిస్టారికల్గా ఏంటి నాట్యశాస్త్రం అంటే, యాక్చువల్గా నాట్యశాస్త్రం భరతనాట్యాన్ని 5000 years ముందు, అంటే 5000 సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ అయిందని చెప్తున్నాం. అంటే ఎందుకు స్టార్ట్ అయింది 5000 సంవత్సరాల క్రితం అంటే, అప్పుడే అది నాట్యశాస్త్రాన్ని నాట్యవేదం నుంచి ఎడిట్ చేసి నాట్యశాస్త్రంగా తీసుకొచ్చాడు భరతముని. కాబట్టి ఆ విషయంగా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని 5000 years నుంచి ఉంది మన ఈ భరతనాట్యం అనే క్లాసికల్ డాన్స్ అని చెప్తున్నాం అనమాట. సో అయితే ఈ 5000 years అనేది మనం మైథాలజికల్గా మాట్లాడుకున్నాం, అంటే పౌరాణికంగా మనం మాట్లాడుకునే విషయం. ఇప్పుడు మనం హిస్టారికల్గా వెళ్తే, దీనికి ఇప్పుడు హిస్టారికల్గా నిజంగా కొన్ని ఇప్పుడు వర్షము ఇన్ని సెంటీమీటర్లు పడిందండి ఇంతవరకు, ఇదే రికార్డ్ అని అంటే అంతకుముందు పడలేదనా అంటే, అంతకుముందు పడింది కానీ మనకు తెలియదు, విషయాలు ఏం తెలియదు. అట్లే ఇప్పుడు మన ఈ నాట్యశాస్త్రం గురించి విపులంగా చూస్తే తమిళనాడులోని టెంపుల్స్లో, అంటే దేవాలయాల్లో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే మనకి నాట్య భంగిమలు ఆ దేవాలయాల్లో కనబడుతున్నాయి. అంటే అంతకుముందు కూడా అది ఉన్నట్టే కదా లెక్క. సో అప్పటి నుంచి అంటే 2500 సంవత్సరాల ముందు నుంచే మనం ఈ నాట్యశాస్త్రం అనేది ఉంది అని తెలుస్తుంది దీన్ని బట్టి. అయితే ఈ నాట్యశాస్త్రాన్ని ఎవరు రాశారు అంటే, యాక్చువల్గా పౌరాణికంగా చూసుకుంటే రాసినట్టు లేదండి, ఎడిట్ చేసినట్టుంది. అంటే నాట్యవేదంలో నాట్యవేద ఆ వీడియోలో మీకు చూస్తే తెలుస్తుంది. అక్కడి నుంచి ఎడిట్ చేసి, మనం చేయలేని విషయాలు మనుషులు చేయగలిగే విషయాలు ఎడిట్ చేసి నాట్యశాస్త్రంగా చేసి దాన్ని అతను మనుషులకి ఇవ్వమని గిఫ్ట్గా మనం అడిగితే మన భరతముని ఆయన తీసుకొచ్చాడని ఉంది. అయితే ఇప్పుడు ఈ నాట్యశాస్త్రంలో మనకు నిజం చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం నాట్యశాస్త్రం అనేది. అయితే దీంట్లో 36 చాప్టర్స్, తర్వాత అంటే అధ్యాయాలు, ఆ తర్వాత